ఒంగోలు బాపట్ల జిల్లాల నాయకులతో బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సమావేశం ముగిసింది. నిన్న 98 స్థానాల్లో అభ్యర్థుల లిస్టును బీజేపీ జాతీయ కార్యదర్శి శివప్రకాష్ ఫైనల్ చేశారు. మధ్యాహ్నం నుంచి కోనసీమ జిల్లాలతో పాటు విజయనగరం, మచిలీపట్నం, ఇతర సెగ్మెంట్లపై చర్చ జరగనుంది. మొత్తంగా ఇవాల్టితో 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు సెగ్మెంట్లకు అభ్యర్థుల స్క్రీనింగ్ పూర్తవనుంది. అసెంబ్లీలో టాప్ 3, పార్లమెంట్లో టాప్ 2 మెంబర్స్ను బీజేపీ సెలెక్ట్ చేస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్ బీజేపీకి సంబంధించినటువంటి మరింత తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ మల్లికార్జున్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఈ భేటీలో వచ్చినటువంటి అవుట్పుట్ ఏంటి? నాగరాజ్, ఏదైతే 2 రోజుల నుంచి కూడా బీజేపీకి సంబంధించి కీలక సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి జిల్లా నేతలతో కూడా ఇటు ఏపీ బీజేపీ నేతలతో పాటు కేంద్ర నాయకత్వం నుంచి శివప్రకాష్ కూడా రావడం జరిగింది. సంఘటన కార్యదర్శిగా ఉన్నారు. ఈయన ప్రతి ఒక్క జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలతో కూడా ఆయన సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. ఆ జిల్లాకు సంబంధించిన బీజేపీ బలాబలాలు ఎలా ఉన్నాయి, అంతేకాకుండా జిల్లాలో నియోజకవర్గానికి సంబంధించి ఎంతమంది అసెంబ్లీ అభ్యర్థులు పోటీ చేయాలని భావిస్తూ ఉన్నారనే అంశాలపై కూడా వాళ్ళతో సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. వారి అభిప్రాయాలను కూడా తీసుకుంటా ఉన్నారు. ఇప్పటికే నిన్న దాదాపుగా కూడా నైట్ 10 గంటల వరకు కూడా సమావేశాలు నిర్వహించడం జరిగింది. రాయలసీమలో ఉన్న ఉమ్మడి జిల్లాలు 4 జిల్లాలతో పాటు ఇటు గుంటూరు, కృష్ణా జిల్లాలు కూడా నిన్న పూర్తయ్యాయి. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి కూడా మరికొన్ని జిల్లాలతో కూడా సమావేశం నిర్వహించారు. దాంట్లో బాపట్ల, ఒంగోలు జిల్లాలన్నీ కూడా పూర్తయ్యాయి. మధ్యాహ్నం నుంచి కోనసీమ జిల్లా కూడా, అలాగే కోనసీమ జిల్లా, ఉత్తర ఆంధ్ర జిల్లాకు సంబంధించిన అన్ని జిల్లాలతో కూడా సమావేశం పెట్టుకోబోతా ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. ఈ జిల్లాలో ఉన్న నేతలతో కూడా సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఈ అభిప్రాయాలకు సంబంధించి ఏ అభిప్రాయాలన్నీ కూడా స్వీకరిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఒకటి, పొత్తులకు వెళ్తే కనుక ఎలా ఉంటుందని అంశాలపై కూడా స్వీకరిస్తూ ఉన్నారు. అలాగే పొత్తులు లేకుండా పోటీ చేస్తే ఎలా ఉంటుందనే అంశాలని వాళ్ళ దగ్గర నుంచి సూచనలు కూడా స్వీకరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీని క్రమంలో ఒక లిస్టును కూడా వాళ్ళు రెడీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రతి నియోజకవర్గానికి దాదాపుగా 10 నుంచి 13 వరకు కూడా అప్లికేషన్లు వస్తూ ఉన్నాయి పోటీ సంబంధించి. ఈ అప్లికేషన్లో కూడా 3 నేతలను నియోజకవర్గ స్థాయిలో కూడా వాళ్ళు ఫైనల్ చేస్తూ ఉన్నారు. ఈ 3 నేతలకు సంబంధించి బలాలను బేస్ చేసుకొని కూడా వాళ్ళు ఫైనల్ చేస్తూ ఉన్నారు. వీటితో పాటుగా అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి కూడా దాదాపుగా 10 అప్లికేషన్లు వస్తూ ఉన్నాయి. దీంట్లో 2 ఫైనలైజ్ చేస్తూ ఉన్నారు. ఈ లిస్టు ఇటు 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఇటు 25 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన లిస్టును రెడీ చేసి కేంద్ర నాయకత్వానికి కూడా పంపించబోతా ఉన్నారు. దీంతో పాటుగా మల్లికార్జున్, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ లిస్టు ఎప్పట్లో ఫైనలైజ్ అయ్యి అఫీషియల్ గా బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? అయితే ఈ లిస్టు అఫీషియల్గా అయితే బయటకైతే రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపించట్లేదు. నిన్నటి నుంచి ప్రారంభమైన ఈ లిస్టులు ప్రక్రియ కూడా ఈరోజు సాయంత్రానికి ముగిసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే సగం జిల్లాలకు నేతలతో కూడా సమావేశం పూర్తవడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం నుంచి మిగిలిన జిల్లాలకు సంబంధించి ఏదైతే ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలకు సంబంధించి, కోనసీమ జిల్లాలకు సంబంధించి ఏదైతే మిగిలి ఉన్నాయో ఆ జిల్లాలకు సంబంధించిన నేతలతో భేటీ అవుతూ ఉన్నారు. వారి అభిప్రాయాలను తీసుకుంటూ ఉన్నారు. అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఎవరైతే అభ్యర్థులు, అలాగే పార్లమెంటుకు సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఆ అభ్యర్థుల లిస్టులను రెడీ చేసుకుంటూ ఉన్నారు. ఈ లిస్టులన్నింటినీ కూడా కేంద్ర అధినాయకత్వానికి ఈరోజు రెడీ చేసుకొని రేపు తీసుకెళ్లి సబ్మిట్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కేంద్ర నాయకత్వం నుంచి ఒక నేత శివప్రకాష్ కూడా ఇక్కడ హాజరవడం జరిగింది. ఆయన క్లియర్గా అన్ని కూడా రాసుకున్న పరిస్థితి ఉంది. ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఎలాంటి బలాబలాలు ఉన్నాయి, ఇప్పటికే పొత్తులో వెళ్తే కనుక కూటమిలో భాగంగా ఎన్ని సీట్లు వస్తాయి, ఆ సీట్లకు ఎవరెవరు పోటీ చేస్తే బాగుంటుందనే అంశాలపై కూడా ఆయన కసరత్తు చేస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగా మళ్ళీ విడిగా పోటీ చేస్తే ఎలా ఉంటుందనే అంశాలపై కూడా వాళ్ళు రాసుకున్న పరిస్థితి కూడా ఉంది. అన్ని జాబితాను కూడా సిద్ధం చేసుకొని కేంద్ర బీజేపీకి కూడా ఇవ్వబోతా ఉన్నారు. అక్కడ తీసుకున్న తర్వాత కేంద్ర బీజేపీ పొత్తులో వెళ్తే కనుక ఆ పొత్తులకు సంబంధించిన అంశాన్ని ప్రకటిస్తుంది. పొత్తులో వెళ్ళకపోతే కనుక ఎవరైతే లిస్టుకు సంబంధించి అభ్యర్థులు ఎవరైతే 3 ఉన్నారో నియోజకవర్గానికి, దాంట్లో ఒకరి పేరును ఖరారు చేసి ఇక్కడ ఏపీ బీజేపీకి పంపించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మల్లికార్జున్, ఇంకో విషయం చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడంతా కూడా పొత్తు రాజకీయాల చుట్టే రాజకీయం తిరుగుతుంది కాబట్టి ఈ పొత్తుల పైన కూడా త్వరలోనేమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా బీజేపీ తరపు నుంచి?
కంపల్సరీగా, ఎందుకంటే ఇప్పటికే జనసేన టీడీపీ ఒక కూటమి కూడా వెళ్తూ ఉన్నాయి. బీజేపీ కూడా ఈ కూటమిలోకి వస్తుందంటూ కూడా వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదే సందర్భంలో మొన్న రిలీజ్ చేసిన అభ్యర్థులకు సంబంధించి 99 అభ్యర్థులను కూడా ఇటు జనసేన తరపు నుంచి 5గురిని, అలాగే టీడీపీ తరపు నుంచి 94 మందిని కూడా అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. బీజేపీ ఏదైతే ఆశిస్తూ ఉన్నాయో నియోజకవర్గాలకు సంబంధించి ఆ నియోజకవర్గాలను కొన్నిటిని హోల్డ్ చేయడం జరిగింది. ఆ బీజేపీ కనుక పొత్తులోకి వస్తే ఆ నియోజకవర్గం వారికి ఇచ్చిన తర్వాత వాళ్ళ అభ్యర్థులు ప్రకటించే అవకాశం కూడా ఉంటుంది. వీటితో పాటుగా మరికొన్ని కూటములు కూడా ఏర్పాటు అవుతా ఉన్నాయి. ఈ కూటమిలో అయితే బీజేపీ ఇటు జనసేన టీడీపీ బీజేపీతో కలిసి ఒక కూటమిగా ఎలబోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే చంద్రబాబు అమిత్ షాను కూడా కలవటం, నడ్డాని కలవటం, వాళ్ళిద్దరు కలిసిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలను తీసుకున్న తర్వాత పొత్తుపైన చర్చ జరుగుతూనే ఉంది. దీనికి సంబంధించి ఇక్కడున్న బీజేపీ నేతలతో కూడా కేంద్ర బీజేపీ నాయకత్వం చర్చిస్తూనే ఉంది. వీళ్ళ అభిప్రాయాలను కూడా తీసుకుంటా ఉంది. ఫైనల్గా ఒక వారం లోపల అయితే ఈ పొత్తులపై కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. నాగరాజ్. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.